స్కిట్ చేయడం జరుగుతూ ఉంది. లేదు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత స్థితికి ఎదిగిపోయిండ్రో నేను వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నాను. సిద్ధంగా ఉన్నారమ్మా? తెలుసు నాకు అవన్నీ తెలుసు. నేను సిద్ధంగానే ఉన్నాను. ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లాడమ్మా. ఇలా రాశాను కదమ్మా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇలా చర్చికి రావాలి కదమ్మా. మొదటి వారం వస్తాయి కదమ్మా. ప్రభు అక్కడ సిద్ధంగా ఉంది కదమ్మా. మొదటి వారం నుంచి బల్ల తీసుకుంటా కదమ్మా. నేను పొలంకి వెళ్ళైనా మీ ఆడికి వినబడుతుంది, మైక్ ద్వారా వింటా. ప్రతి వారం రావాలమ్మా. వస్తాలేమో కన్నా పోవాలి. ప్రైజ్లాడమ్మా. ప్రార్థన చేసుకుంటున్నామా? బైబిల్ చదువుకుంటున్నామా? చదువుతాను. చర్చికి వస్తారమ్మా? ప్రతి సండే వస్తానమ్మా. ముందు ఉంటాను, పాటలు పాడతాను, వాక్యం చదువుతాను. అందరికన్నా అధికంగా కానుకలు వేస్తానమ్మా. ప్రతి సండే నేను చర్చికి వస్తానమ్మా. ప్రభు అక్కడ ఆసనమైన సిద్ధంగా ఉన్నారమ్మా? ఎట్లయినా ప్రభు నన్ను ఎన్నుకుంటాడమ్మా. అన్నిట్లో పాల్గొంటున్న ప్రభు ఆ మట్టుకు నన్ను ఎన్నుకోలేడా అమ్మా? వెళ్ళమ్మా. అమ్మ వాక్యం చదువుకుంటున్నారా? రోజు మీరు ప్రేర్ చేసుకుంటున్నారమ్మా? రోజు వాక్యం చదువుకుంటాం. అంత పేద టీవీ ఉన్నది, ఆ టీవీలోనే వాక్యం వింటాను. తెలుసా నీకు? మళ్ళీ నా దగ్గర పెద్ద ఫోన్ ఉంది, ఆ ఫోన్లోనే వాక్యం వింటా, ఫోన్లోనే పాటలు వింటా. ప్రతిరోజు లేవగానే పొద్దున్న లేచిన నుంచి స్టేటస్లో పెడతాను. మంచి మంచి స్టేటస్లు పెడతాను. నీకు తెలుసా? అమ్మా స్టేటస్ పెట్టడం కాదమ్మా, నువ్వు ఫోన్లో వినడం కాదమ్మా, నీలో విశ్వాసం ఉండాలమ్మా. నీకు దేవుని కోసము ఇంతకన్నా విశ్వాసం ఏముంటది? చర్చికి వచ్చిన వాళ్ళకు అదే వాక్యము, ఫోన్లో అదే వాక్యము, రోజంతా వాక్యమే వింటున్నా. ఇంకా అంతకన్నా ఇంకా ఏముందో చెప్పు? విశ్వాసం అంటే ఇది, నాలా ఉండాలి విశ్వాసం అంటే. అమ్మా అది కాదమ్మా. ఒకవేళ ప్రభు రాకడ సమీపిస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా అమ్మా? సిద్ధంగానే ఉన్నా. స్టేటస్ పెడతలేనా? మంచిగా పెడుతున్నా, మంచి మంచి వాక్యాలు పెడతాను లేవగానే. నన్ను కాకుండా ఎవరిని తీసుకుపోతాడు? దేవుడు నన్నే తీసుకుపోతాడు ముందు. నేను ఎందుకంటే దేవుడికి చాలా ఇష్టం, నన్నే తీసుకుపోతాడు. అది కాదమ్మా. అయ్యో సరేలే, బాగా చెప్తున్నాడు. అయ్యో
సౌందర్యం పెట్టాను కదమ్మా. అరే నీకు కొంచెమే కదా, దేవుడు అయినా పై రూపం చూడడు కదా, లోపల మనసు ఎట్లుందో చూస్తాడు. కానీ యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును కదమ్మా. మీరు నా విధంగా కొనబాటుటకు సిద్ధంగా ఉన్నారు. అరే నేను ఎందుకు భయపడుతున్నాను? ఇప్పుడు సండే చర్చికి వెళ్తున్నా, భయం ఉంటేనే కదా నేను చర్చికి వెళ్ళేది. అయినా మన క్రైస్తవులు ఇలా అలంకరించుకోవడం ఏం బాగుందా? అరే ఏం కాదు, ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుందమ్మా. అలా కాదమ్మా. అరే అంతేనమ్మా. అయ్యో, పెళ్లి కుమారుని రాకడ ఆలస్యం అగుట చేత వీరు నిద్రించసాగింది. అరే వాళ్ళు చూడు నిద్రపోతున్నారు, మనం కూడా నిద్రపోవాలి. అంతలోనే అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడిని ఎదుర్కొన్న రండని శబ్దము వినబడేది. వచ్చేస్తున్నాడు. ఆయన కోసం సిద్ధపడము కలిగి ఉండండి. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. ఆయన కోసం సిద్ధపడి ఉండండి. అయ్యో అప్పుడే పెళ్లి కుమారుడు వచ్చాడా? అరే మన దీపాలు లేవు. అయ్యో నూనె లేదే. అమ్మ కొంచెం నూనె ఇస్తారా మీరు మాకు? కొంచెం మా దగ్గర ఉంది, మీకును మాకును సరిపోదమ్మా. మీరు వెళ్ళి అమ్మవారి కొట్టంకు వెళ్ళి కొనుక్కొని రండి. పదండి వెళ్ళి తెచ్చుకుందాం. కొంచెం వెయ్యమ్మా, కుమారుడు వస్తున్నాడు, మేము వెళ్ళాలి తొందరగా. కొంచెం పోయమ్మా, మా ఇంట్లో వెలగట్లేదు దీపాలు. అయ్యో అయ్యో రండి రండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్దాం. రండి రండి. అయ్యో అయ్యా మేము కూడా వస్తున్నాం. అయ్యా ఆగండి ఆగండి. ప్రభువా ప్రభువా మేము కూడా వస్తున్నాం. ప్రభువా అయ్యా ప్రభువా మేము కూడా వస్తున్నాం. ప్రభువా మీరెవరో నేను ఎరగను. అయ్యో వాళ్ళు మనకి ఎన్నో సార్లు హెచ్చరించారు, అయినా మనం వారి మాట వినలేకపోయామే. ఎంతో మంచిగా చెప్పారు కానీ మనం మాట వినలేదు. అయ్యో దేవా ఎట్లా యేసయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి యేసయ్యా మాకు. ఎట్లయినా మేము మీ గుంపులో చేరాలి యేసయ్యా, మాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి యేసయ్యా. అయ్యో ప్రభువా మమ్మల్ని క్షమించుము ప్రభువా, ఇచ్చుడులోనే ప్రభువా నువ్వు ఆశీర్వాదాలు ఇస్తావనుకున్నావు తండ్రి. యేసయ్యా మన సాక్షిగా ప్రచారపడి అడుగుతున్నాము ప్రభువా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్రభువా. యేసయ్యానికి స్తోత్రం నా తండ్రి. ఓర్వలేని తనము నా తండ్రి మాలో నుంచి తీసివేయండి దేవా. యేసయ్యా మాకు ఒక్క అవకాశము దయచేయండి దేవా. ప్రభువా ఈ యొక్క భోగములే విన్నాయనుకున్నాం యేసయ్యా, మీకు వందనాలు. అయ్యా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు. ఈ లోకాశలు స్టేటస్లు కాదని ఇప్పుడు తెలుసుకున్నాం ప్రభువా. ఒక అవకాశం మాకు అనుగ్రహించండి. అయ్యా ప్రభువా నా తండ్రి, అయ్యా నేను పనినే చూశానయ్యా, నీ మందిరంకు రాకుండా నిర్లక్ష్యం అయ్యానయ్యా. అయ్యా నాకు ఒక అవకాశం దయచేయండి అయ్యా. అయ్యా నేను లోకాశంతో తండ్రి ప్రభా, నా దేహముతో నాయన తండ్రి నిన్ను గణపరచుకున్న తండ్రి లోకం వైపు చూశానయ్యా. ఒక్క అవకాశం మాకు దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా మా అందరినీ మన్నించండి రాజా. ఒకే ఒక్క అవకాశము తండ్రి ప్రభా. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక బుద్ధి లేని కన్యకల వలె పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి విశ్వాసం లేని వారి వలె కాక బుద్ధిగల కన్యకల వలె లోతైన విశ్వాసం కలిగి ఆ దినము కొరకు ఆ గడియ కొరకు మెలకువ కలిగి ఎదురు చూసే వారిగా ఉండాలని ఈ యొక్క స్కిట్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాము.
Thank